బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడ ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. నిన్న లండన్ నుంచి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కి వెళ్లిన హరీష్ రావు నిన్న కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో కేటీఆర్ తో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడ ఉన్నారు. మరోసారి ఈ రోజు కూడా కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. దాన్నే నివాసంగా మార్చుకుని అక్కడి నుంచే కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలన్నా భవిష్యత్ కార్యాచరణపై హరీష్ రావు కేటీఆర్ తో అక్కడి నుంచే కేసీఆర్ సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే వరుసగా కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అవుతూ వస్తున్నారు. తాజాగా హరీష్ రావు రెండోసారి కూడా ఈ రోజు భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. అదే సమయంలో అమెరికా పర్యటన ముగించుకుని వచ్చినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందంటే దాని వెనుక హరీష్ రావు, సంతోష్ రావే కారణం. ఖచ్చితంగా వీరు అవినీతి అనకొండలుగా మారారు. వీరి అవినీతితోటే కేసీఆర్ కు సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ కవిత కామెంట్ చేశారు. దీనిపై ఆ తర్వాతి రోజు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి రోజే కవిత ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావుపై మరికొన్ని కామెంట్స్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు సమకూర్చారంటూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా అంతకుముందు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ మొదటిసారిగా పోటీ చేసినప్పుడు సిరిసిల్లలో ఓడించడానికి ప్రయత్నం చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కేటీఆర్ సిబ్బంది, అదేవిధంగా కవిత సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కవిత సంచలన కామెంట్ చేశారు. దీంతో ఆ సమయంలో హరీష్ రావు యూకే పర్యటనలో ఉన్నారు. యూకే పర్యటన ముగించుకొని నిన్న ఉదయం హరీష్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. కవిత చేసినటువంటి కామెంట్స్ ను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్ గత 25 ఏళ్లుగా కేసీఆర్ వద్ద పనిచేస్తూ ఉన్నాను. కేసీఆర్ ఏ పని చెప్తే ఆ పని చేశానంటూ కూడా హరీష్ రావు స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా కేసీఆర్ తో భేటీ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సిబిఐ విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ అధికారులతో చర్చలు జరిపారు. ఇక సిబిఐ రంగంలోకి దిగితే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి. ఇప్పటికే హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అక్టోబర్ 7 వరకు హైకోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 7 తర్వాత హైకోర్టు చెప్పేదాన్ని బట్టి సిబిఐ దర్యాప్తు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశం పైన చర్చిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై కొద్దిగా ఊగిసలాట ధోరణిలో ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పటికే యూరియా దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో వీటన్నిటి అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ చేయబోయే కార్యక్రమాలతో పాటు కవిత సస్పెండ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి కవిత అంశంతో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా లేదా అనే అంశాలు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరందరితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సవిన్.